నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఆపరేషన్ హైడ్రాను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై అధికారులు బుక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అనేక నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే హైడ్రా అనే మాట ఇప్పుడు హైదరాబాద్ని షేక్ చేస్తోంది. ఆ పేరు వింటేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాలాలు, చెరువులను మింగేస్తూ చేసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న అధికారులు ఎవ్వరు అడ్డు వచ్చినా కేర్ చేయకుండా తమ పని చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది తమ ఆస్తులు ఎక్కడ కోల్పోతామోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి వారిలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒకప్పటి హైదరాబాద్కు తాగునీరు అందించిన జంట జలాశయాలు ఇప్పుడు కుంటలుగా మారిపోయాయి. సస్యశ్యామలమైన చెరువులు ఏకంగా ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయి. వాటి స్థానంలో రాజభవనాలు వెలిసాయి. అవన్నీ ప్రముఖులవే కావటంతో ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షం ఈ కూల్చివేతలను ఒకవైపు సమర్థిస్తూనే కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాలపై ప్రశ్నిస్తోంది. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు అపరిమిత అధికారాలు అప్పగించిన సర్కార్ అక్రమ కట్టడాలపై ఎలాంటి ఒత్తిడులకు లొంగేది లేదని స్పష్టంగా చెప్పేస్తోంది. కానీ జలాశయాల సమీపంలో కట్టుకున్న కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు మాత్రం సర్కార్కు కనిపించటం లేదా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుల నిర్మాణాల జోలికి వెళ్లని కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందినే లక్ష్యంగా చేసుకుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ నిర్ణయానికి మరింత నిబద్ధత కల్పించేలా కాంగ్రెస్ నేతల రాజభవనాలను కూడా నేలమట్టం చేసేందుకు ప్రభుత్వం సాహసిస్తుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే బీఆర్ఎస్ చెబుతున్నట్టుగా బడా కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం. హిమయత్ సాగర్కు ఆనుకొని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుల గెస్ట్ హౌస్లున్నాయి. ఈ నిర్మాణాల పక్కనే జలాశయం ఉంది. వాస్తవానికి ఈ గెస్ట్ హౌస్లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని స్పష్టమైన ఆరోపణలు ఉన్నా దీన్ని నిర్ధారించే జలమండలి రాళ్లు ఎక్కడున్నాయో, ఉన్న ప్రదేశం నిజమైనదో కాదో తేల్చుకోలేని దుస్థితి. కానీ ఖచ్చితంగా ఈ నిర్మాణాలు బఫర్ జోన్లోనే ఉన్నాయనేది చూసే ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమవుతుంది. ఇక ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భవంతి చూస్తే కళ్ళు జిగేల్మనటం ఖాయం. లేక్ వ్యూ పాయింట్ అంటే ఇట్లుండాలి అనుకునేలా ఉంటుంది ఆ కట్టడం. అయితే ఆయన అందరిలా కాదు. ఎవరైనా లేక్ వ్యూ అంటే చెరువు గట్టున విల్లా కట్టుకుంటారు. కానీ మహేందర్ రెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏకంగా హిమయత్ సాగర్ ఎఫ్టీఎల్లోనే తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం. దాదాపు దశాబ్దంన్నర కిందట జంట జలాశయాల చెంతన కేవలం ఫామ్ హౌస్ల సంస్కృతి మాత్రమే ఉండేది. కానీ గెస్ట్ హౌస్ సంస్కృతిని పట్నం వారే నగరానికి పరిచయం చేశారని రంగారెడ్డి జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక కేవీపీ రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా బాగా తెలిసిన పేరు. ఈయన కూడా హిమయత్ సాగర్ ఎఫ్టీఎల్లో మొదట చిన్న నిర్మాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత అడిగేవారు లేరని అర్థమైందో ఏమో, దొరికిందే సందు కదా అని బఫర్ జోన్లో పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టి చివరకు ఓ అందమైన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. విశాలమైన రహదారులతో చెరువు కనిపించకుండా చుట్టేసిన ఈ గెస్ట్ హౌస్కు అనంతం అని పేరు పెట్టుకున్నారు. దీని నిర్మాణం కోసం జరిగిన ఆక్రమణ కూడా అనంతం అని స్థానిక ప్రజలు అనుకుంటూ ఉంటారు. హిమయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే పూర్తిగా విస్తరించి ఉన్న ఇంకొక నిర్మాణం టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిది. ఏకంగా సాగర్లో భారీ ట్రక్కులతో 100 క్యూబిక్ మీటర్ల మట్టి పోసి రిజర్వాయర్ ఆనవాళ్లే లేకుండా చేశారైనా. ఇక్కడ 6 అడుగుల ఎత్తున కొత్తగా మట్టి నింపారనేది స్థానికులు చెబుతున్నమాట. మట్టికే దాదాపు 1/2 కోటి వరకు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతానికి చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి ఆక్రమణ ఖాయం చేసుకున్న సుబ్బారెడ్డి లోపల ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఎర్రని నేలల్లో పచ్చటి చెట్ల మధ్య తెల్లని పాలరాతి భవనంలా మెరిసిపోతున్న ఈ భారీ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది. దశాబ్దం క్రితమే ఇది పూర్తిగా బఫర్ జోన్లో నిర్మించిన భారీ ఫామ్ హౌస్. ఇది కాకుండా కొంతకాలం కిందట మరో బహుళ
అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించారు. అదైతే పూర్తిగా FTL పరిధిలోనే ఉందనేది బహిరంగ రహస్యం. విశాలమైన రహదారులతో డెడ్ ఎండ్గా ఉన్న ఈ ఫామ్ హౌస్ గేటు ముందుకు వెళితే భారీ సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డులు చుట్టుముడతారు. ఆక్రమించిన ఆస్తికి ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి కదా మరి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామ పరిధిలో ఇంకో ఫామ్ హౌస్ ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువు రవికాంత్ రెడ్డి పేరు మీద ఉంది. 111 జీవో నిబంధనలకు నీళ్లొదిలి చేపట్టిన నిర్మాణం ఇది. నిబంధనల ప్రకారం ఉన్న విస్తీర్ణంలో కేవలం 10% మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఓ అందమైన భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణాలకు వట్టినాగులపల్లి అప్పటి సర్పంచ్ అనుమతులు ఉన్నాయే తప్ప ప్రభుత్వం హైకోర్టులో వాదించినట్టు పంచాయతీ కార్యదర్శి నుంచి కానీ మున్సిపాలిటీ అనుమతులు కానీ లేవు. హిమాయత్ సాగర్ మధ్యలో ఇంద్ర భవనాన్ని తలదన్నేలా ఉన్న ఈ కట్టడం రెవెన్యూ మంత్రి పొంగులేటి సన్నిహితుడిది. ఈ ఇంట్లో ఉన్న క్రీడా మైదానం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. హిమాయత్ సాగర్ను ఆనుకొని ఒక మహా సామ్రాజ్యంలా నిర్మితమైన శ్రీనిధి విద్యా సంస్థలు, వాటి యజమాని కేటీ మహి నివాస సముదాయాన్ని చూసేందుకు 2 కళ్ళు కూడా సరిపోవు. గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడే భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి కోసమే నగదును తరలిస్తున్నారన్న వార్తలు కూడా ఆ సమయంలో గుప్పుమన్నాయి. ఈ నివాస సముదాయం కొంత FTLలో ఉందనేది సుస్పష్టం. ఇక మరోపక్క బఫర్ జోన్ను పూర్తిగా ఆక్రమించుకొని భారీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో పాటు క్రీడా మైదానంలోనూ నిర్మాణాల జోరు కొనసాగించారు. ఇలా హిమాయత్ సాగర్ను ఆనుకొని దాదాపు 100 ఎకరాల వరకు ఇది విస్తరించింది అనేది స్థానికంగా ఉన్న ప్రచారం. అద్దాల మేడ గురించి అందరూ వినే ఉంటారు. కానీ కాంపౌండ్ వాల్ను కూడా అద్దాలతో నిర్మించటం, అవి కూడా మనిషి కంటే ఎక్కువ ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేయటం ఎక్కడైనా చూసారా? గండిపేట జలాశయం FTL పరిధిలో కనిపిస్తున్న ఈ అద్దాల మేడ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సమీప బంధువుదని తెలుస్తోంది. అనితారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు. ఈ కట్టడంలో కొంత మేర FTL పరిధి ఉండగా బఫర్ జోన్లో కూడా చాలా మేరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ అద్దాల మేడ చుట్టూ గండిపేట జలాశయం విస్తరించి ఉన్నప్పటికీ భూతద్దం వేసి వెతికినా ఎక్కడా FTL హద్దురాళ్లు కనిపించవు. అంత పకడ్బందీగా జలాశయాన్ని మాయం చేశారన్నమాట. హిమాయత్ సాగర్ ఒడ్డున పంట పొలాల మధ్యలో రాజసాన్ని వలకబోస్తున్న ఈ ఫామ్ హౌస్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిది. హిమాయత్ సాగర్ FTL సరిహద్దు రాయి సాక్షిగా ఈ భారీ అక్రమ నిర్మాణం జరిగింది. నిబంధనల ప్రకారం FTL పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయినప్పటికీ అడ్డగోలుగా ఈ భవంతి నిర్మించారు. అంతేకాదు ఈ ఫామ్ హౌస్ గేట్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కూడా గ్రానైట్ బండలతో ఫ్లోరింగ్ వేయటం చూస్తే ఈ అక్రమ కట్టడం ఖరీదు అంచనా వేసుకోవచ్చు. గండిపేట FTL పరిధిలో వెలిసిన మరో గెస్ట్ హౌస్ ఇది. గ్రీన్ కో గ్రూప్ MD చలమలశెట్టి అనిల్ కుమార్ కు చెందిన ఈ కట్టడం ప్రధాన రహదారి నుంచి మొదలై జలాశయం FTLలోకి చొరబడింది. అంటే ఇది ఏ మేరకు విస్తరించి ఉందో ఊహించుకోవచ్చు. ఈ గెస్ట్ హౌస్కు రహదారి వైపు ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టి లోపల జలాశయం వైపు మాత్రం ఇనుప కంచె వేశారు. ఆ ఐరన్ ఫెన్సింగ్తోనే జలాశయం FTLను నిర్ధారించారన్న ఆరోపణలున్నాయి. అంటే తమకు కావలసినంత ఆక్రమించుకొని గండిపేటకు వీళ్లే హద్దు నిర్ణయించారన్నమాట. గండిపేట జలాశయం బఫర్ జోన్తో పాటు కొంతమేర FTL పరిధిలోనూ నిర్మాణమైన మరో గెస్ట్ హౌస్ ఉంది. ఇది కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజ్దే. ఆయన కాంగ్రెస్ నాయకుడు కాబట్టే ఈ ప్రభుత్వానికి ఈ కట్టడం కనిపించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే వరుసలో ఉన్న మరొక స్పోర్ట్స్ అకాడమీ పరిధిలోని నిర్మాణాలను ఇటీవలే హైడ్రా యంత్రాంగం కూల్చివేసింది. కానీ ఈ భవంతి జోలికి మాత్రం వెళ్ళలే. అసలు హైడ్రా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విషయం ఏంటని ఆరా తీస్తే కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైందని తెలియగానే సదరు కేంద్ర మాజీ మంత్రి వర్యులు ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి ఫోన్లు చేయించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే హైడ్రా కేవలం ఇతర పార్టీల నేతల కట్టడాలు కూల్చడానికి మాత్రమే పనిచేస్తుందా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జంట నగరాలకు ఆయుపట్టైన చెరువులు, జలాశయాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కూల్చివేతల ప్రాజెక్టుకు ప్రజల్లో మరింత ఆదరణ పెరగాలి అంటే ప్రభుత్వం తమ పార్టీ నేతల ఆక్రమణలపై కూడా ఉక్కుపాదం మోపాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.